మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. క్యాన్సర్పై అవగాహన పెంచుతూ ప్రజల్లో ఆరోగ్య జాగ్రత్తలపై చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో కావలి పట్టణంలో 3K వాక్ కార్యక్రమం నిర్వహించారు. కావలి ఐఎంఏ, సేవియర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్, నలంద విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్యాన్సర్ అవగాహన ర్యాలీ భారీగా జరిగింది. ఈ ర్యాలీలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు నడిపించారు. కావలి ఆర్డీఓ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ 3K వాక్ విట్స్ కాలేజీ శాప్ గ్రౌండ్ వరకు కొనసాగింది. వైద్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముందు యువతీ యువకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనలో అవేర్నెస్ తీసుకురావాలని ఈరోజు డాక్టర్లు అందరూ కూడా మన ముందుకు వచ్చి మనల్ని ప్రోత్సహించినందుకు ఐఎంఏ డాక్టర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రోటరీ ఒక సేవా సంస్థ. కావలి రోటరీ అనగానే ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్తో, కొత్త కొత్త విధి విధానాలతో కావలికి సేవ చేస్తున్నటువంటి రోటరీ సంస్థకు సంబంధించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కావలి రెడ్ క్రాస్ చెప్పనవసరం లేదు. రాష్ట్రంలో మెడల్ వస్తే ఒకటి కావలికి గ్యారంటీగా ఉంటుంది. అంతటి ఉన్నతమైన విలువలతో కావలి రెడ్ క్రాస్ ని పెంచినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి యువకుడైనటువంటి టీమ్ సేవర్స్ అధినేత ప్రణీత్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, చిన్న వయసులోనే భావాలని పుణికిపుచ్చుకుని సమాజానికి సేవ చేయాలనే ఒక తలంపుతో నిరంతరం కూడా ప్రతి కార్యక్రమంలో పనిచేస్తూ తనతో పాటు తన టీంలన్నింటినీ కూడా ముందుకు తీసుకొస్తున్నటువంటి టీమ్ సేవర్స్ ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి సంస్థలు కావలిలో ఉండటం, కావలి ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా. మీ అందరి ఆధ్వర్యంలో కావలి ఇంకా అభివృద్ధి చెందుతుంది. అందరూ కలిస్తేనే విజయం. కొంతమంది డెవలప్మెంట్ చూస్తారు, కొంతమంది హెల్త్ ని చూడాలి, కొంతమంది సర్వీస్ చూడాలి. అన్ని కలగలిపితేనే మీ ప్రాంత అభివృద్ధి. ఈ రోజున ఎంతో సేవా సంస్థలు కావాలని ఒడిసి పట్టుకుని ఈ రోజు కావలి అభివృద్ధి కోసం అందరూ కూడా పనిచేస్తున్నారు. తప్పకుండా లోకల్ ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా మీకు నేను తోడుగా ఉంటాను, నీడగా ఉంటాను, అండగా ఉంటాను. నా వంతు నా కర్తవ్యాన్ని ఎప్పుడు కూడా మీతో పాలు పంచుకోవడానికి కావలి ఎమ్మెల్యే ఇంటి తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఒకటే, ఈ కావలి మనది. నేను అందుకని ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి నేను పెట్టినటువంటిది ఈ దేశం మనది, కావలి మనది. అందుకని జెండా నీడన బతుకుతున్నాం అనే దానికి జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ మన కావలిని ప్రేమిద్దామని అనే దానికి నిదర్శనంగా ఈ లవ్ కావలనేటువంటి ఒక సెల్ఫీ పాయింట్ తో నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను. అంటే మన అందరిలో కూడా భావాలు, మాతృభూమి, మా తల్లిని ఎంత ప్రేమించాలో అంత విధంగా మనం జన్మించిన మన ప్రాంతాన్ని కూడా అభిమానించాలి, ఆరాధించాలి, గౌరవించాలి. మన కావలిని మనం బాగు చేసుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాదు. కావలిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల దగ్గర నుంచి కావలిలో ఉన్నటువంటి సిటిజన్స్ దగ్గర నుంచి అందరూ కలిసి చేస్తేనే మన కావలి అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యమైనటువంటి కావలిగా,
ఆర్థికంగా ఉన్నటువంటి కావలిగా, అన్ని వసతులు ఉన్నటువంటి కావలిగా, కావలి అనేది ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో నేను చేస్తున్నటువంటి కృషికి మీరు అందరూ కూడా నాతో తోడుగా రండి అని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా కొనియాడుతూ ఈరోజు రోటరీ క్లబ్, నేను మొన్నటి రోజున లోకేష్ గారు, మా నాయకుడైనటువంటి నారా లోకేష్ గారు పుట్టినరోజు నాడు ఈ సర్వైవల్ క్యాన్సర్ కి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ మీద ఫస్ట్ నేను కూడా దానికి సంబంధించినటువంటిది పెడదామనే ఉద్దేశంతో తీసుకున్నప్పుడు రోటరీ క్లబ్ వారు ఆల్రెడీ దాంట్లో ముందుకు వచ్చి ఉన్నారని కూడా తెలిసింది. మేము కొన్ని వ్యాక్సిన్స్ కోసం ఢిల్లీలో అప్రోచ్ చేయనప్పుడు వాళ్ళు నాకు తెలిసింది. అయితే నెక్స్ట్ ఇయర్ కి దీన్ని మేము కూడా ప్లాన్ చేద్దామనే ఉద్దేశంతో కూడా ఉన్నాం. తప్పకుండా రోటరీ క్లబ్ తో కానీ రెడ్ క్రాస్ తో కానీ కలిసి మన కావల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా కావలి నేను ఎమ్మెల్యే నాటికి గంజాయి వనంగా ఉండింది. నేను ఎలక్షన్ ముందు అందరికి కూడా హామీ ఇచ్చాను, కావలిలో గంజాయి లేకుండా చేస్తానని. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ గంజాయిని ఎప్పుడైతే నేను బంద్ చేపించానో, గంజాయిని వీలైనంత వరకు అందుబాటులో తీసుకురాకుండా ఉన్నాము. ఒక్కసారి మీకు ఎక్కడన్నా కూడా గంజాయి తాగే వాళ్ళు ఉన్నా, అమ్మే వాళ్ళు ఉన్నా, దయించి నా కాళ్ళకి చేయండి, ఎవరికి చెప్పను. తప్పకుండా దాన్ని నివారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీంతో మీరు అందరూ కూడా సహకరించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎప్పుడైతే గంజాయి నిర్మూలన జరుగుతుందో ఇమ్మీడియట్లీ మెడికల్ షాపుల్లో టాబ్లెట్, ఆ టాబ్లెట్ పేరు ఇది ఇప్పుడే చెప్పారు, టెల్డాన్ ఏదో అన్నారు, నాకు కరెక్ట్ గా వొకాబులరీ రాలేదు. ఆ టాబ్లెట్ ని ఈ కూల్ డ్రింక్ షాపుల్లోనే టాబ్లెట్లు అమ్ముతున్నారు, ఈ డిస్టిలరీ వాటర్ అమ్ముతున్నారు, చిరంజీస్ అమ్ముతున్నారు. అక్కడే ఆ టాబ్లెట్ ని డిస్టిలరీ వాటర్ లో మిక్స్ చేసి చిరంజీస్ ద్వారా ఐవి ద్వారా వాళ్ళు చేసుకొని ఈ రోజు మత్తుకు బానిస అవుతున్నారు. ఈ రోజు నాకు తెలిసి కావల్లో 59 మంది యువకులు బిలో 24 years. అంటే నేను ఎలక్షన్లో అప్పుడు తిరిగినప్పుడు చాలా మంది తల్లులు నాతో చెప్పింది, మా బిడ్డలు ఇంటికి వచ్చే టైంకి ఏ స్థితిలో ఉన్నారో తెలియదు, తల్లిని తెలియదు, తండ్రిని తెలియదు, సోదరుని తెలియకుండా వాళ్ళు మత్తులో వచ్చి ఇంటిలోనే లేనిపోని పనులు చేస్తున్నారా, నువ్వన్నా వచ్చి దాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నాకు పాతూరులో ముఖ్యంగా చాలా మంది తల్లులు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ వాళ్ళని ఈ రోజు టెస్ట్ చేపిస్తే, నేనే బసవ తారకం హాస్పిటల్కి పంపిస్తే 19 సంవత్సరాల పిల్లలకు కూడా ఈ రోజున క్యాన్సర్ వచ్చింది. దానికి నేను ఆ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు అడిగినప్పుడు, హైదరాబాద్ పోయినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పింది, ఆ టాబ్లెట్ ని మాక్సిమం 30 times దాన్ని కానీ వాడటం జరిగితే తప్పకుండా క్యాన్సర్ వస్తుంది. నేను దాన్ని రీసెర్చ్ చేయించా. ఆ టాబ్లెట్ ని ఐవీగా వాడినందువల్ల వాళ్ళకి క్యాన్సర్ వస్తుందని చెప్పారు. ఈ రోజు 59 మంది విద్యార్థులు క్యాన్సర్ బారిన పడిన కావల్లో ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, కావాలని కాపు కాసుకోవాల్సినటువంటి బాధ్యత లేక ప్రవర్తించిన విధి విధానాల వల్ల ఈ రోజు మన యువకులు అన్యాయం జరిగింది. అందుకని మన అందరం కూడా తప్పకుండా కావలిలో క్యాన్సర్ నిర్మూలన కోసం పనిచేద్దామని చెప్పి అందరం కూడా తెలియజేస్తూ, అందరం కూడా ఈరోజు ఇటువంటి అవేర్నెస్ క్యాంపులు మీరు అందరూ కూడా 6 నెలలకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి కండక్ట్ చేయండి. అందరం పాల్గొందాం. ఇంకా ఎక్కువ మందిని పాల్గొనేటట్టు నేను కూడా బాధ్యత తీసుకుంటాను. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం. ప్రకృతి మనకు 100 సంవత్సరాలు జీవించాలని మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే, ఏదో ఒక కారణాల వల్ల మనకు తల్లిదండ్రులు ప్రసాదించిన మన జన్మని మనకై మనమే చేతులారా అతి తొందరలోనే చనిపోయేటట్టు చేసుకోవడం అనేది కర్తవ్యం కాదు. మనకి దేవుడు జన్మనిచ్చాడు, తల్లి తపనతో మనకు బిడ్డనిచ్చింది, తండ్రి మన నుదుటి రాతను రాసి మనం పెంచుతున్నాడు. కానీ మనం ఈ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మనం దుర్వినియోగం చేసి మనం అతి చిన్న వయసులోనే మన ప్రాణాలను కోల్పోయే విధంగా చేస్తున్నటువంటి క్యాన్సర్ మహమ్మారి నుంచి మన అందరం కాపాడే విధంగా, కావలిలో క్యాన్సర్ లేని కావలిగా తీర్చిదిద్దే విధంగా అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా ముఖ్యంగా కావలికి సంబంధించిన ఐఎంఏ డాక్టర్ని పేరు పేరున అభినందిస్తున్నా. మీ యూనిటీ, మీ ఎబిలిటీ, మీ పెర్ఫార్మెన్స్, మీ కమ్యూనికేషన్ మీరందరూ కూడా కలిసి పోయినసారి డాక్టర్స్ డే నాడు 1200 మంది బ్లడ్ క్యాంపుని నిర్వహించి ఈ రోజు కావలి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది డాక్టర్, రక్తం కావాలంటే గుర్తొచ్చేది కావాలి. అంతటి విధంగా రెడ్ క్రాస్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, టీమ్ సేవర్స్ కావచ్చు, రోటరీ కావచ్చు, అందరం కూడా ఈ రోజు ముందుకు పోతున్నందుకు అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు.